అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను చూస్తూ ఉండండి. ఇంకా మీదట ప్రతిరోజు కూడా మీకు ఒక తర్వాత భాగాలన్నింటినీ కూడా నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కావున దయచేసి ఈ ఛానల్ను ఆదరించండి. విష్ణు పురాణంలో తర్వాత భాగాన్ని మీకు వినిపిస్తున్నాను. ఈ రకంగా గర్గుడు అనంతుని గురువుగా సేవించి జ్యోతిష్ శాస్త్ర పద్ధతులన్నింటినీ కూడా శకున శాస్త్ర విషయాలను అన్నిటినీ కూడా నేర్చుకున్నాడు. తర్వాత వచ్చేసి ఆ పాతాళానికి కింద పుణ్యం అంటే ఏమిటో తెలియరానివై యమునకు సంబంధించిన ఘోర నరకాలు ఉన్నాయి. అవి చాలా భేదాలుగా ఉంటాయి. అవి రౌరవము, నూకరము, రోదనము, తాళము, మహాజ్వాలము, తప్తకుంభము, అసిపత్రము మొదలైనవి. వాటిలో యమకింకరుల భీకర ధ్వనులు, పాపకర్మ రోదనాలు వినిపించేవై ఉంటాయి. మీకు ముందు భాగంలో ఆ పర్వతాల గురించి వాటన్నిటి గురించి చెప్పినాను. తర్వాత వచ్చేసి తర్వాత ఏమైందంటే ఆ లోకాల తర్వాత కింద ఉన్నటువంటి ఈ పాతాళానికి క్రింద ఉన్నటువంటి అక్కడి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు వివరిస్తూ ఉన్నాను. ఈ భాగంలో పక్షపాతముతో ధర్మానికి విరుద్ధముగా కూడా సాక్ష్యం చెప్పే దుర్బుద్ధులు రౌరవానికి వెళుతారు. గురువును, ఆవును, పసిపాపను చంపిన వారు రోధము అనేటువంటి నరకానికి చేరతారు. మద్యపానము, బంగారు దొంగిలించడం, బ్రాహ్మణ హత్య చేసిన వారు, ఇటువంటివన్నీ వానితో స్నేహం చేసిన వారు సూకర నరకం చేరుతారు. గురు భార్యను అపహరించినవాడు, ప్రభువును అలాగే రాజద్రవ్యం అపహరించిన వారు తప్తకుంభ నరకవాసి అవుతారు. ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి ఈ శిక్షలన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇలా మనము అన్నీ కూడా అపవిత్ర దానం పట్టినవాడు, మృష్టాన్నము ఇతరులకు పెట్టక తానే భుజించేవాడు, ఉప్పు, బెల్లము, పాలు, నెయ్యి, మాంసము, నూగులు, తైలము, తేనె, పెరుగు ఇటువంటివన్నిటినీ కూడా అధోముఖము అనేటువంటి అంటే ఇతరులకు ఇవ్వకుండా తాను ఇటువంటివి కన్నా సేవిస్తే అటువంటి వాడు అధోముఖం అనేటువంటి నరకంలో పడతాడు. ఇట్లా రకరకాలుగా దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి శిక్షలన్నీ కూడా చెప్పడము జరిగింది. ఇంకా అట్లే చెప్తూ ఉన్నాడు చూడండి. ఇంకొక విశేషం కూడా చెప్తాను విను. ఆ మనుషులు మునులు చెప్పని పాప ప్రాయశ్చిత్తం శ్రీమన్నారాయణ నామస్మరణం. దానిని నిశ్చల మనస్తో ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఎటువంటి పాపం ఉన్నా కూడా ఇట్టే నిశ్శేషంగా ఎగిరిపోతుంది. కాబట్టి మనము ఆ నరకాల్లో పడేటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా అంతటి పాపాలు చేసినా కూడా ఏమవుతుందంటే ఒకవేళ తెలియక చేసినా తెలిసి చేసిన ఇటువంటివన్నీ కూడా పోవాలి అంటే ఎప్పుడు కూడా ఆ నారాయణుని సర్వదా మనం జపిస్తూ ఉండాలి. నారాయణ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే మనము ఏదో ఒకరోజు పాప విముక్తులం అవుతామని చెప్తూ ఉంది. అలాగే ఏ వ్రతాలు, పూజలు, జపాలు, తపాలు, ఆరాధనలు, దాన ధర్మాలు చేసినా పోని పాపము అచ్యుత, గోవింద, హరే ముకుంద, నమస్తే అని మనసా వాచ మనము ఆ శ్రీహరి ధ్యాన స్మరణ చేస్తే రూపుమాసిపోతుంది. జన్మాంతరమందు పరమపద ప్రాప్తి కలుగుతుంది. ఎంత సాధ్యమైనంత వరకు ఎటువంటి తప్పులు కూడా మనము చేయకూడదు. ఒకవేళ తెలియక ఏవైనా చేసినా కూడా మనం ఏం చేయాలి అంటే ఆ భగవన్నామాన్ని అనుక్షణము నా శ్రీహరి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే తెలియక చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా సమసిపోతాయి. జన్మాంతరమందు పరమపద ప్రాప్తి మనకు కలుగుతుంది. ఇలా చేస్తుంటే పునర్జన్మరాహిత్యం అనేది ఏర్పడుతుంది. అలాగే వాసుదేవనామం భక్తి బీజం. దానిని నిశ్చల మనస్కుడే రేయింబవళ్ళు భజించేవాడు విష్ణులోకవాసుడవుతాడు, కానీ నరకాన్ని చేరడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ భగవంతుని మనము వాసుదేవుని స్మరిస్తూ ఉండాలి. కోపము పాపానికి శాంతం, పుణ్యానికి మూలం. దుఃఖము, సుఖము వాటి వల్లనే కలుగుతాయి. ఆ పాపాన్ని రూపుమాపి సుఖాన్ని కలిగించేది జ్ఞానం. కాబట్టి
ఈ జ్ఞానానికి మూలం ఏంటి అంటే హరినామ సంకీర్తనం అని చెప్పగా విని శిష్యుడు అడుగుతాడు, గురుదేవా ఇక భువర్లోకాదులకు సంబంధించిన కథలు వినిపించు అని అడుగుతాడు. అడగగా గురువు పరాశరుడు చెప్పాడు, మైత్రేయ, సూర్యచంద్రులు కాంతులతో కలకల్లాడుతూ సాగర కుల పర్వత ద్వీపాలతో ఒప్పుతూ ఉన్నది భూమి. ఈ భూమి ఎంత విరివి కలదో గగనం కూడా అంతే పరిమాణం కలది. ఈ రెండింటికి కూడా ఆకాశానికి కానీ భూమికి కానీ హద్దులు లేవు. భూమండలానికి 1,00,000 యోజనాల పైన ఉండేది సూర్యమండలం. అలాగే ఉంటుంది చంద్రమండలం. చంద్రమండలానికి అన్ని యోజనాల దూరాన నక్షత్ర మండలం, దానికి 2,00,000 యోజనాల దూరాన బుధమండలం. ఇట్లా ఒక్కొక్క మండలాన్ని దాని తర్వాత శుక్రమండలము, ఆ తర్వాత అంగారక మండలము, ఇట్లా అన్నీ కూడా 1,00,000 యోజనాల దూరము, 2,00,000 యోజనాల దూరము, ఇట్లా చివరి సప్తర్షి మండలము, దానికి అంతే దూరాన ధ్రువ మండలము ఉన్నాయి. ఈ ధ్రువునికి జ్యోతిష్ చక్రము అంగవిభూష. ఆ ధ్రువ మండలానికి 1,00,00,000 యోజనాల పైన మహర్లోకము, దానికి 2 పైన జనర్లోకము ఉన్నాయి. దాని యందు కల్పాంతరవాసులైన సనకాది యోగులు ఉంటారు. ఆ లోకానికి 4 దూరాన తపోలోకము, దానికి 4 పొడవున సత్యలోకము. సత్యలోకమునందున్న మహాత్ములు పునర్జన్మ బాధ లేనివారై ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఈ లోకాలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఉన్నాడు. అలాగే బ్రహ్మాండానికి వెలుపల బహు విస్తారముగా జలము చుట్టి ఉంటుంది. దానికి 4 ఎక్కువగా అగ్ని, దాని వెలుపల వాయువు, 10 ఎక్కువ ఆకాశము, ఇలాగా పంచభూత స్థితి కూడా ఉంటుంది. ఈ భూత పంచకమును ఆవరించి మహత్తు, దానికి వెలుపల భాగం ప్రధాన పురుష సంయుతమై ఉంటుంది. ఇన్నిటికీ ఆధారంగా విష్ణు మాయాశక్తి ఆక్రమించి ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఇంతవరకు చెప్పాడు. తర్వాత భాగంలో మీకు మిగిలిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉంటాను. కావున దయచేసి ఇంకా మీదట ప్రతిరోజు కూడా మీకు కొత్త కొత్త భాగాలన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కావున చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని పురాణాలన్నీ కూడా మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందరికీ నమస్తే.